భారతరత్న బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి ఏఐసిసి సభ్యులు ఎంఎం పల్లం రాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు దేశ ప్రజలకు పాలన అందించే ఏకైక లక్ష్యం కలిగిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంస్కరణలు చేపట్టి భవిష్యత్తును బంగారు బాట వేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ సేవలను నిత్యం స్మరించుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ బాసటగా నిలుస్తారని, రానున్న రోజుల్లో అన్ని సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుండి కార్యాచరణ రూపొందించుకోవాలని, అందుకు అనుగుణంగా సీనియర్ నాయకుల సలహాలను సూచనలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ప్రగతి పదం వైపు నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు చక్కా నూకరాసు, పిసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పాండ్రంకి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. క్రితం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారి అధ్యక్షతన మొత్తం రాష్ట్రంలో ఉన్న కోఆర్డినేటర్స్ అందరితో కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మరి పార్టీ పునర్నిర్మాణానికి, తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలనేది చాలా సుదీర్ఘంగా మరి చర్చించడం, విశ్లేషణ కూడా జరిగింది. అందులో పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా పాల్గొన్నారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఎన్నో సూచనలు వచ్చాయి. ఈవేళ దేశంలోని, రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో తప్పకుండా ఒక కోరిక ఉంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే కోరిక ప్రజల్లో కూడా ఉంది. అయితే ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్ళాలి. అది ఏ విధంగా బలోపేతం చేయాలి, ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఏ విధంగా చేయాలి, ప్రజల దగ్గరికి ఎటువంటి కార్యక్రమాల దగ్గర వెళ్ళాలి అనేది చర్చించుకోవడానికి ఆ సభలో చర్చించడం జరిగింది. అదే జిల్లా స్థాయిలో కూడా ఏ విధంగా మన కార్యనిర్వహణ ఉండాలి అనేది చర్చించడానికి ఈవేళ మరి జిల్లా అధ్యక్షులు మాదేపల్లి చిట్టిబాబు గారి అధ్యక్షతన, అలాగే పట్టణ అధ్యక్షులు నూకరాజు గారి అధ్యక్షతన కూడా ఈ సభ నిర్వహించుకోవడం జరిగింది. వివిధ సూచనలు నాయకులందరూ ఇస్తున్నారు. మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. గతంలో తెలుగుదేశం పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు, మళ్ళీ తెలుగుదేశం పరిపాలన చూస్తున్నారు. అందరూ గుర్తిస్తున్నారు, ఒక జాతీయ స్థాయి పార్టీ రాష్ట్రంలో ఉంటే బాగుంటుంది అనేది గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీయే సక్రమైన పార్టీ అనేది కూడా నిర్ణయానికి వస్తున్నారు. అయితే ప్రజలకి దగ్గరికి వెళ్ళడం కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది చర్చించడానికి ఇవాళ మరి ఈ సభ నిర్వహించుకుంటున్నాం. తప్పకుండా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతమయ్యి మరి ఇంకా రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన దేశ భవిష్యత్తు గురించి కూడా
చాలా కృషి చేస్తుందనే నమ్మకం అందరిలోనే ఉంది. ఈవేళ జాతీయ స్థాయిలో కూడా అన్ని ఎక్స్పోజర్స్ జరుగుతున్నాయి. ఇవాళ వ్యవస్థలకి విలువ లేకుండా పోతుంది. అయితే ఇటువంటి టైంలో మరి ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా నమ్మే పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి విలువ ఉండాలంటే మరి వివిధ వ్యవస్థలు ఏవైతే ప్రజాస్వామ్యంలో ఉంటాయో అవి బలంగా ఉండాలి. దాని గురించి కేవలం కృషి చేసేది, తపన పడేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే. అయితే అటువంటి రోజుల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు కనుక ఈ దేశానికి, దేశ ప్రజలకి న్యాయం చేయాలి కనుక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్డి ప్రభుత్వ మహిళా కళాశాలలో అంజు ఐకేర్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన 2 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డిఐఈఓ జీజీకే నూకరాజు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ఎన్ మూర్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా బేబీ వరల్డ్ గ్రూప్ ఆఫ్ షోరూమ్ వ్యవస్థాపకుడు, రోటరీ సెంట్రల్ మాజీ అధ్యక్షుడు ఎం విద్యాసాగర్ పాల్గొనగా అంజు ఐకేర్ వ్యవస్థాపకులు డాక్టర్ తేజ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపు సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, చదువులో నిత్యం ఒత్తిడికి గురవుతున్న కళ్లకు ఈ పరీక్షలు ఎంతో ఉపశమనం అందిస్తాయని, తద్వారా లోటుపాట్లను గుర్తించవచ్చునని అన్నారు. పరీక్షల సమయంలో పాటించవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. ఐఐటి నీట్ ఆన్లైన్ పరీక్షల నిమిత్తం ఏర్పాటు చేసిన 2 కంప్యూటర్లు, ప్రింటర్స్ను డిఐఈఓ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పుకొని చాలా జాగ్రత్తగా జీవితంలో ఒక వ్యక్తి ఎంత ఉన్న స్థితికి వెళ్ళొచ్చో వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. సార్ ప్రిన్సిపల్ సార్. ఓకే సార్. కంపల్సరీగా మేనేజ్ గ్రూప్ 2 టీచర్స్ ఎక్కుంటారు. ఎందుకంటే దాని గురించి విజన్ చేద్దాం. విజన్ చూసిన తర్వాత తరఫు నుంచి ఈరోజు ఈ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఒక కంప్లీట్ ఐ చెకప్స్ చేయడానికి వచ్చాము. మా సిబ్బంది మేము బేసిక్గా ఈరోజు ఫస్ట్ ఒక ఐ కేర్ అవేర్నెస్ టాక్ చేసాము. దీంట్లో కన్ను గురించి, దృష్టి లోపాల గురించి అండ్ ఆల్సో బేసిక్ ఐ కేర్ గురించి ఒక అవగాహన సదస్సు కింద ముందు స్టార్ట్ చేసి పిల్లలు అడిగిన డౌట్స్కి కొన్నిటికి మేము సమాధానం ఇవ్వడం జరిగింది. అండ్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ వాళ్ళకి బేసిక్గా ఐ ఇంపార్టెన్స్ లాంగర్ రన్లో ఎలా ఉండాలి, ఎలాగ సంరక్షించుకోవాలి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఐ క్యాంప్ చెకప్స్లో ప్రిలిమినరీగా దృష్టి లోపాలు ఎలా ఉన్నాయో చూసుకొని వాళ్ళకి విజన్ చెకప్ చేసి తర్వాత గ్లాసెస్ రిలేటెడ్గా కంప్లైంట్స్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి మోర్ యాక్యురేట్గా చేసి, ఎందుకంటే విజువల్ డిమాండ్ అనేది వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ వీళ్ళ ఫ్యూచర్ బాగుండాలని ఈ స్క్రీనింగ్ మేము 2 డేస్లో చేస్తాము. అబౌట్ 1000 పిల్లలకి ఈ చెకప్స్ చేసి, దీంట్లో కాకుండా నరం చెకప్ కూడా చేసి ఇంకైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ టీచర్స్, ప్రిన్సిపల్ గారికి, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ అండి. విద్యాసాగర్, రోటరీ కాకినాడ సెంట్రల్. ఈరోజు ఏఎస్ గవర్నమెంట్ కాలేజీలో అంజు ఐ కేర్ వాళ్ళ తరపు నుంచి డాక్టర్ తేజ అండ్ టీమ్ వచ్చారు. 1000 మెంబర్స్ వరకు ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్. వీళ్ళందరికీ ఐ చెకప్ని ఈరోజు రేపు నిర్వహించి వాళ్ళకి ఈ దృష్టి లోపాల మీద అవగాహనతో పాటు చెకప్స్ చేసి దానికి అవసరమైన సూచనలు తెలియజేయడానికి ఎంతో ఇనిషియేషన్ తీసుకున్నారు. మా రోటరీ తరపు నుంచి, ఏఎస్ కాలేజ్ నుంచి తరపు నుంచి అంజు ఐ కేర్ సిబ్బందికి మరియు డాక్టర్ తేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కాకినాడ డిస్ట్రిక్ట్. ఈరోజు ఏఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ జగన్నాథపురం కాకినాడలో ఐ క్యాంపు నిర్వర్తిస్తున్నారు. ఈ ఐ క్యాంపు వల్ల పిల్లలకి కూడా
చాలా ఉపయోగకరం. ముందు ఏంటంటే పిల్లలందరూ కూడా బాగా కళ్ళతో స్ట్రెయిన్ అయ్యే సమయం ఇప్పుడు. ఎందుచేతంటే ఇప్పుడు పిల్లలందరికీ కూడా పరీక్షల సమయం, అందుచేత ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ రాయాలి అనే భావంతో ఉంటారు. కాబట్టి ఆ టైము ముందే ఈ రకంగా మాకు డాక్టర్ గారు వచ్చి, మాకు ఈ అంజు హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చి ఈ పిల్లలకి ఈ సదుపాయాన్ని కల్పించడం చాలా ఆనందంగా ఉంది. అందుచేత సార్కి చాలా కృతజ్ఞతలు. ఎందుచేతంటే పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి చాలా అభినందనలు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్ జగన్నాథపురం, నా పేరు మూర్తిరాజు, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ని. ఈ రోజున అంజు ఐ కేర్ నుంచి సర్పవరం జంక్షన్లో ఉన్న ఆ అంజు ఐ కేర్ నుంచి తేజ సారు వాళ్ళ యొక్క టీము మొత్తం డాక్టర్లు అందరూ వచ్చి మా కళాశాలలో ఉండే 1000 మంది పైగా స్టూడెంట్స్కి ఫ్రీ ఐ చెకప్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు తేజ సార్కి వాళ్ళ యొక్క బృందానికి మనస్ఫూర్తిగా మా కళాశాల స్టాఫ్ పిల్లలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తేజ సారు మా కళాశాలలో ఉన్న 1000 మంది పిల్లలకి కూడా చక్కటి సందేశాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క ఐ విజన్ని ఎలా కాపాడుకోవాలో సూచనలు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా బేబీ వరల్డ్ గ్రూప్ ఆఫ్ షోరూమ్స్ అధినేత శ్రీ విద్యాసాగర్ గారు కూడా రోటరియన్ అయిన వారు కూడా మన కళాశాలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఐఐటి ప్రోగ్రాం కూడా వారి ఆధ్వర్యంలోనే మా కళాశాలలో నడుస్తుంది. ఇలా టౌన్లో ఉన్న పెద్ద వ్యక్తులందరూ కూడా వచ్చి మా పిల్లలకు అన్ని రకాల మేలు చేస్తున్నందుకు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసిన మా డివిఓ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ప్రోగ్రాము ఈరోజు రేపు మొత్తం 1000 మంది పిల్లలకి కూడా తప్పనిసరిగా ఐ చెకప్ చేసి వాళ్ళకి కావలసిన అన్ని సూచనలు కూడా ఇవ్వడానికి సంకల్పం చేసినందుకు తేజ సార్కి వారి బృందానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడి రామచంద్రపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాయవరం మండలం చెల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చుండ్రు వీర్రాజును మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాడులు ఎక్కువగా పెరిగాయని, కానీ ప్రభుత్వం మారినా వాళ్ళ వైఖరి మారలేదని అన్నారు. ఇకనైనా మారకపోతే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనపై రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నూనె యేసుబాబు, మార్ని రాంబాబు, దేవ్ వెంకట్రాసు తదితరులు పాల్గొన్నారు. మీ డ్యూటీ మీరు చేయండి, మీరు కంప్లైంట్ చేయండి, మీ పై అధికారులకు కంప్లైంట్ చేయండి. కేవలం పెట్రోల్ పోసుకున్నట్టు చేసుకుంటానంటే మీరు వెనక్కి తగ్గడం ఏంటి అని అడిగినా సరే ఆయన స్పందించలేదు. మళ్ళీ వీళ్ళంతా జనసేన తెలుగుదేశం ఐకమత్యంగా 50 మంది పంచాయతీ దగ్గర కూర్చుని 50 మంది కూడా ఏం సెక్రటరీ గారు ఇదంటే అప్పటికి కూడా ఆయన వెనక్కి ముందుకు ఆడుతుంటే తమరు ఫోన్ చేశారు సార్. తమరు ఇవాళ ఉన్నది కూటమి ప్రభుత్వం. దోషుల్ని ఖచ్చితంగా పోలీసు వారు పట్టుకుని వాళ్ళు శిక్షిస్తారు. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. ముఖ్యంగా మండపేట నియోజకవర్గం అంటేనే ఎప్పుడూ శాంతి సామరస్యాలకు పెట్టిన పేరు. మరి అంతకుముందు 4 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆఖరి 4 సంవత్సరాలు ఒక గూండా మరి పరిపాలన కింద మండపేటను మార్చారు. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఆ వాసనలో వారికి పోవటం లేదు. ఖచ్చితంగా దీనికి వారు ప్రాయశ్చిత్తం చేసుకునే రోజులు కూడా అతి తొందరలోనే ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ మరి అధికారులు కూడా నేను కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా మీరు యాక్ట్ ప్రకారంగా మరి ఒక పార్టీ ఫ్లెక్స్ తీయించినప్పుడు మిగిలిన ఫ్లెక్సీలు కూడా ఏదో వాళ్ళు బెదిరిస్తే మానేయడం కూడా సమంజసం కాదు. ఏదేమైనా చట్ట ప్రకారంగా దోషుల్ని మన పోలీసు వారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అరుదైన మహోన్నత వ్యక్తి అని, ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన కొనియాడారు.
భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అణగారిన బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ఆయన అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ పి త్రినాథ్, ఇన్ఛార్జ్ జిల్లా సాంఘిక సంక్షేమాధికారి జి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమాధికారి ఎం లిల్లీ, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, ఎంఎస్డబ్ల్యూఓ కె రాధా, హెచ్డబ్ల్యూఎస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ప్రసాద్ బాబు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, వివిధ దళిత ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక రూపంలో మనకి అంబేద్కర్ గారిని గుర్తు చేసుకొని వస్తూనే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏదైనా పనుల గురించి కానీ, అదర్వైజ్ కమ్యూనిటీలో సోషల్ జస్టిస్ అంటే సమానత్వం గురించి కానీ, ఇలా రకరకాల పరిస్థితుల్లో మనం ఆయన కాంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతిరోజు. బట్ అలాంటి చాలా అరుదైన నాయకుడు ఆయన. అండ్ ప్రతి ఒక్కళ్ళు అంటే ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీనే కాదు, అంటే ఒక ఓన్లీ వెనుకబడిన పరిమితులే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడే అండ్ చాలా అంటే ప్రతిరోజు లైఫ్లో ఉపయోగించుకునే మార్గం చెప్పిన కొద్దిమంది నాయకులు ఆయన ఒకటి. సో ఆయన వర్ధంతి సందర్భంలో ఇవాళ ఇక్కడ కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్లో మనం ప్రోగ్రామ్ నడుపుకోవడం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేసి హాజరవడం సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పథకం ప్రకారం తండ్రి, సోదరునితో సహా నాటి సీఎం జగన్ సహకారంతోనే అక్రమ రేషన్ బియ్యం తరలించారన్న సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. జిల్లాలో ఘనంగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి. కాకినాడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. వాడవాడల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు నేతలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన సభ. జిల్లాలో ఉన్న ప్రతి దళిత నాయకుడు సభను విజయవంతం చేయాలన్న జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.